ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలపు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామం పేరిట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీవిస్తున్న మీ అందరికీ నా వందనాలు. నేటి వాగ్దానం నిర్గమకాండం 22వ అధ్యాయం 27వ వచనంలో ఆఖరి మాటలు చదువుతున్నాను. నేను దయగల వాడను, వాడు నాకు మొర్రపెట్టిన ఎడల నేను విందును. నేను దయగలవాడను, వాడు నాకు మొరపెడితే నేను వింటాను అంటున్నాడు దేవుడు. నిర్గమకాండం 21వ అధ్యాయం 22వ అధ్యాయం 23వ అధ్యాయంలో దేవుడు కొన్ని న్యాయ విధులను మోషేకు తెలియజేశాడు. ఇవన్నీ ప్రజలకు చెప్పమన్నాడు. దేవుడు తన ఉద్దేశాలను బయలుపరుస్తూ సమాజంగా ఉంటున్నారు కాబట్టి తోటి వారి పట్ల, బీదల పట్ల మీ ఉద్దేశం ఏమై ఉండాలి, స్త్రీల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా స్పష్టంగా అక్కడ రాయబడ్డాయి. సింపుల్గా చెప్పాలంటే మనకు రాజ్యాంగం ఎలాంటి హక్కులు, విధులు అమలు చేసిందో దేవుడు వారికి న్యాయ విధులు అదే విధంగా తెలిపాడు. అయితే చదవబడిన ఈ వచనం దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా ఒక వ్యక్తి అప్పు తీసుకుని కొదువ పెట్టినప్పుడు ఒకవేళ అతనికి ఆ ఒక్క వస్త్రమే గనుక ఉంటే సాయంత్రం అయ్యేసరికి ఆ వస్త్రం అతనికి ఇచ్చేసాయి. ఎందుకంటే వాడికి ఉన్నది అది ఒక్కటే కాబట్టి, అది కప్పుకుని రాత్రి వేళ పడుకోవాలి కాబట్టి అతనికి ఇచ్చేసాయి. నేను దయగలవాడను గనుక వాడు మొరపెడితే నేను వింటాను అని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ బీదల పక్షంగా, అన్యాయస్తుల పక్షంగా, అన్యాయం అయిపోతున్న వారి పక్షంగా, లేదంటే ఇబ్బందుల్లో ఉన్న వారి పక్షంగా దేవుడు ఎలా నిలబడతాడు అనేది ఈ వచనం స్పష్టంగా తెలియచేస్తుంది. వాడు మొరపెడితే నేను ఆ మొర వింటాను అంటున్నాడు. దేవుని మాటలు ఎంత గొప్పవో తెలుసా? నీ మొర ఆలకించేవాడు. ఒకవేళ నీవు కూడా ఈ ఉదయం అలాంటి స్థితిలోనే ఉన్నావేమో, శ్రమ పడుతూ, ఇబ్బంది పడుతూ, అన్యాయస్తులైన వారి చేత బాధింపబడుతూ, నిందలు, అవమానాల చేత అనగద్రొక్కబడుతూ ఏమీ చేయలేని స్థితిలో గనుక ఉంటే ఈరోజు దేవుని వాగ్దానం నీకోసమే. ప్రియ దేవుని బిడ్డ, నమ్ము, నీ దేవుడు దయగలవాడు. ఆయన దయగలవాడని గుర్తించు. గాడ్ ఈజ్ గ్రేషియస్. ఆయన దయా కనికర సంపన్నుడు అని లేఖనం సెలవిస్తుంది. ఆయన కఠినమైపోయిన రాయి వంటి వాడు కాదు. నువ్వెంత మొత్తుకున్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొరపెట్టినా వినకుండా పెడచెవి పెట్టడానికి ఆయన రాయి వంటి వాడు కాదు. నిజానికి కొందరు మనుషులు ఇలాగే ఉంటారు కదా, దయలేని వారు అక్కడక్కడ మనకు కనిపిస్తుంటారు. అయితే నీ దేవుడు అలాంటి వాడు కాదు, దయగలవాడు. యెహోవా దయాళుడు అని బైబిల్ సెలవిస్తుంది. దయాళుడు అనే మాటను ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ ఈజ్ గుడ్ అని రాశారు. దేవుడు మంచివాడు, నీ పట్ల మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు ప్రార్థించినప్పుడు, నీ ఉన్న స్థితి నుండి ఒప్పుకుని ప్రార్థన చేసినప్పుడు నీ మొర్ర వింటాడు. ఈ రోజంతా ఈ మాటల ఆధారంగా చేసుకుని ప్రార్థించండి, దేవునితో మాట్లాడండి. మనుషులతో చాలాసేపు మాట్లాడుతుంటాం. అయితే ఈరోజు నీ మొర వినే దేవునితో నీ సమస్య గురించి మాట్లాడు. ఆయన దయాళుడు, నీ మొర వింటాడు. యెహోవా చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అంటాడు కీర్తనాకారుడు. వినుచున్న దేవునితో మాట్లాడదాం. ఇట్టి మాటలు మనకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. దయాళుడు అయిన దేవుడుగా మాకున్నందుకు వందనాలు. మా మొర్ర ఆలకించు దేవుడు అని మాతో సెలవిచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మా ప్రియులను ఈ మాటల ద్వారా ఆదరించండి, బలపరచండి, నీ తలంపులతో నడిపించండి. మా మొర్ర ఆలకించు వాడవై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యు.